घर में खोल रहे वो काम करती है। స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత, గానా స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత. డిన్నర్ పెట్టండి అని మనమందరం ఈరోజు పొద్దుటూరు తాలూకా సన్నకార సంఘము నుండి బంద్ చేయడం జరుగుతున్నది. మన రాష్ట్ర సన్నకార సంఘము అధ్యక్షులు గారు కరివేణుమాధవ్ గారు రాష్ట్ర బంద్కు పిలుపు ఇచ్చినందుకు అన్ని రాష్ట్ర మొత్తము సన్నకారులు బంద్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి గారు ఒక సంవత్సరము బంగారు కొనవద్దు అని స్టేట్మెంట్ ఇచ్చినారు. అందుకు గాను ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మన సన్నకారుల పరిస్థితి రోజుకు చాలా కష్టంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా ఒకటి, నోట్ల మార్పిడి ఒక రకంగా ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ రేట్లు పెరుగుదలలో మన సన్నకారులు చాలా నష్టపోయినారు. అందుకు మన ఈరోజు ప్రధానమంత్రి గారు చేసిన ప్రకటనకు ప్రజలు ఆమాయంలో పడినారు. ఎందుకంటే ఏమైనా రేటు ఇంకా 10,000కు వస్తుందా, 20,000కు వస్తుందా అని ఫోన్లు కూడా చేస్తున్నారు. అట్లా ఉండే కాబట్టి మన సన్నకారులకు వృత్తిలో చాలా వెనుకబడిపోయి దీనస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మన సన్నకారులు చాలామంది ఈ వృత్తిని వదిలేసి, ఎందుకంటే చాలా రకాలుగా ఆటోలో తోలుకోవడము, మార్కెట్లకు వెళ్ళి కూలి పని చేయడము, ఇంకొక విషయం ఏమంటే హోటళ్లలో పని చేయడము, వేరే వృత్తిలో వెళ్ళిపోయారు. అది మా దురదృష్టము. ఎందుకంటే ప్రభుత్వాలు కానీ మనకు ఏ రకంగా అయినా కానీ ఒక రకంగా ఆదుకోవాలని, ఎప్పుడు అయినా కానీ పొద్దుటూరులో అయినా కానీ మన సన్నకారులు ఏదైనా విషయంలో ఏదో బంగారు పని చేస్తున్నాము అంటే ఏదో ఒక బంగారు పని చేస్తున్నారని అనుకుంటారే తప్ప ప్రజల్లో ఒక ఇది ఉంది. కాబట్టి అలా లేకుండా ఈ పరిస్థితుల్లో మనకు ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ, కేంద్ర ప్రభుత్వాలు మన సన్నకారుల వృత్తికి గుర్తించి
ఏదో మిషనరీ రూపంగా అయినా కానీ ఆర్థిక సాయమే కానీ ప్రకటించాల్సిందిగా ప్రభుత్వానికి చేరవలసిందిగా కోరుచున్నాను. ఈ బంధు అంతా మన వాళ్ళు వ్యాపార సంఘము మాకు మద్దతు తెలిపినారు. ఆ తర్వాత పొద్దుటూరు తాలూకా సన్నకారు సంఘము స్వతంత్రంగా బంద్లో పాల్గొనడం జరిగింది. పొద్దుటూరు తాలూకా సన్నకారు సంఘము పిలుపు మేరకు, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మన పొద్దుటూరులో షరాబ్ వ్యాపార సంఘము పనులు అందరూ కలిసి బంద్లో పాల్గొనడం జరిగింది. బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు ఈరోజు స్వర్ణకార సంఘ సోదరులందరూ బంద్కు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణము గత కొన్ని రోజుల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1 సంవత్సరం రోజులు స్వర్ణ ఆభరణాలు కానీ ఏవే కానీ కొనొద్దు అనే ఉద్దేశంతో ఆల్రెడీ మేము చాలా చితికిపోయి ఉన్నాము. గతంలో కరోనాలో చాలా ఇబ్బందులు పడతా, రేటు పెరగడంలో ఇబ్బందులు పడతా, నోట్ల మార్పిడిలో ఇబ్బందులు పడతా, తాటికాయ మీద పడినట్లు మా పరిస్థితులు ఈ రకంగా రోజు రోజుకు దిగజారిపోయినాయి. అంతేకాకుండా రేటు కూడా విపరీతంగా గల్ఫ్ మాధ్యమంలో పరిస్థితుల్లో యుద్ధాల వలన రేటు పెరగడంలో మా వృత్తి చాలా అంతరించిపోతుంది. ఇదే కాకోకుండా నరేంద్ర మోడీ గారు 1 సంవత్సరం రోజులు బంగారు కొనొద్దని చెప్తే కనుక మా పరిస్థితి చాలా దయనీయ పరిస్థితి అయింది. ఇందుకు నిరసనగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వర్తిస్తున్నాము. తక్షణమే ఈ పిలుపును విరమించుకొనేసి మా స్వర్ణకారులను ఆదుకోవాలనేసి నేను మరొకసారి రాష్ట్ర సంఘాన్ని, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మా నరేంద్ర మోడీ PM మోడీ గారిని నేను కోరడం. నమస్కారము. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.